ఖచ్చితంగా అండి. జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని నేను మొదటి నుంచి కూడా ఖండిస్తున్నాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి చెప్పిన విధానం బట్టి ఖచ్చితంగా సభ్య సమాజం తలదించుకోవాల్సిన పదప్రయోగాలు చేశాడు. ఏదైతే తను అంటున్నాడో ఫిల్టీ లాంగ్వేజ్ వాడారని, అదే లాంగ్వేజ్ని అసెంబ్లీలో ప్రజాస్వామ్య దేవాలయంలో స్పీకర్ సాక్షిగా అలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతూ బట్టలు ఉడదీసి కొడతా అని చెప్పడం అనేది నిజంగా సిగ్గుచెట్టు. ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైనటువంటి ఉన్నతమైనటువంటి అంటే ఇక్కడ మీరు కూడా ఒక జర్నలిస్ట్ కాబట్టి నేను ఈ విషయం అడుగుతున్నాను. ఆయన అన్నది జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ఇలాంటి వాళ్ళని ఎవరిని వచ్చినా ఆయన మాట్లాడే భాష కాదు అది. బట్టలు కూడా తీసుకొస్తాడు. ఆయన వీధి రౌడా, క్రిమినలా అంటే నిజంగా క్రిమినలే. ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. సో ఆయన నుంచి ఇట్లాంటివి వస్తాయి, మరి మంచి వస్తాయి, సాధు సంతుల భాషలు వస్తాయి అనుకోవడం కూడా మన వివేకం. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను చెప్పేదంటే వాస్తవానికి ఈ జర్నలిస్టులని బుల్డోజ్ చేసి ఆపాలనుకుంటే అరచేతిని అడ్డం పెట్టుకొని సూర్యోదయాన్ని ఆపినట్టు, ఆకాశం మీద ఉమ్మేసినట్టు. వాస్తవానికి మన రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. గత 3 నెలల నుంచి 2 నెలల నుంచి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అది మనం స్పష్టంగా ఆయన భాషలో కూడా మనం ఒక సైకాలజికల్ థెరపీగా చూస్తే, ఒక సైకాలజిస్ట్ చూపిస్తాడు. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. దాని నుంచి బయటపడడానికి ఈ కోపము, ఈ పీక్కోవడాలు, కొట్టుకోవడాలు, ఏమన్నా చేసి సాటిస్ఫైడ్ అవ్వడం అనేది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో కోణంలో ప్రజలు తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు, అదే ఈయన తట్టుకోలేకపోతున్నారు. రివర్స్గా పాపం రైతు ఎవరు ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మాట్లాడారు. నిజంగా కూడా ఫిల్టీ లాంగ్వేజ్ అని మాట్లాడకూడదు. జనరల్ లా కూడా అదే చెప్తుంది. ప్లస్ ఇక్కడ తన సోషల్ ప్లాట్ఫామ్లో ఏదైతే పెట్టిందో అది సోషల్ ప్లాట్ఫామ్లో కమ్యూనిటీ గైడ్ లైన్లు ఉంది. వాళ్ళు అలో చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వు అబ్జెక్షన్ చెప్పడానికి కూడా వీల్లేదు. ఏదైనా ఉంటే సోషల్ ప్లాట్ఫామ్ చూసుకుంటుంది. బ్రాడ్కాస్ట్లో ఉన్నప్పుడే బ్రాడ్కాస్ట్ చట్టాలు చూసుకుంటాయి. సో సోషల్ జనరల్ లా చూసుకుంటే ఫిల్టీ లాంగ్వేజ్ ఏది, ఫిల్టీ లాంగ్వేజ్ థ్రెడ్డింగ్ ఏదన్నది ఒక సెక్షన్ ఉంటుంది. సో ఇవి పెట్టిన కేసులు ఏవి కూడా నిలబడే కేసులు కాదని నా ఉద్దేశం. ఇప్పుడు పెట్టిన కేసులు ఏవి కూడా చివరికి నిలబడవు. ఇక్కడ ఫిల్టీ లాంగ్వేజ్ దాంట్లో థ్రెడ్డింగ్ ఉంటుంది. అంటే దానివల్ల నువ్వు బూత్లో తిట్టి నేనేమైనా కక్ష సాధింపు చర్యలు కానీ థ్రెడ్డింగ్ చేస్తే దానికి పనిషబుల్ ఉన్నాయి. నాకున్న అవగాహన చట్టాల సెక్షన్ల ప్రకారం చెప్పగలుగుతున్నాను. సో ఇవేవి కూడా అరచేతిని అడ్డం పెట్టుకుని ప్రయత్నం చేసి జర్నలిస్టులని ఏదో చేయాలనుకోవడం, ఇది మన రేవంత్ రెడ్డి గారు అవివేక్తనం అనాలి. ఎందుకంటే చాలా తెలుగుగలంతుడు. ఎందుకంటే గతంలో నిరక్షరాస్యుడైన ముఖ్యమంత్రిని చూశాం. ఆయన వివేకవంతమైనటువంటి ప్రజలు వాళ్ళకి హామీలు రాలేదు అనే దాంట్లో ఇంకేదో మాట్లాడారు అనుకుందాం. కానీ జర్నలిస్టులుగా మనకి బాధ్యత లేదా వాటిని ఎడిట్ చేసో, లేకపోతే ఒక ముఖ్యమంత్రిని ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు అని చెప్పించడమో మనకి బాధ్యత లేదంటే చెప్తున్నానండి. నా వాక్యం పూర్తయినా మీకు ప్రశ్న అంటే అంతకుముందు నిరక్షరాస్యులైనటువంటి ముఖ్యమంత్రిని చూసాం, వివేకవంతంగా పాలన చూసాం. మరి ఈయన పాలన వివేకం అనాలా, అవివేకం అనాలా, అజ్ఞానం అనాలా అర్థం కావట్లేదు. మొత్తం మీద ఏంటంటే అరచేతిని అడ్డం పెట్టుకొని ఆపలేదు. ఏదైతే తన వాక్షానికి ఫ్రస్ట్రేషన్ ఎందుకంటున్నా అంటే సోషల్ మీడియా ఆయనకు హెల్ప్ అయింది. ముఖ్యమంత్రి కావడానికి సోషల్ మీడియా ఎలక్షన్ల టైం. ఇప్పుడు అదే ఆయనకు ప్రాణ సంఘటన అయింది. ఎందుకంటే ఈ సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్న వీడియోలన్నీ కూడా అధిష్టానానికి చూపించబడి ఇట్లా ఉంది, పబ్లిక్ నుంచి రివర్స్గా ఉండబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకు సాక్ష్యాలుగా అయినప్పుడు వీటిని ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తుండవచ్చు. మీరు అన్నట్టు కూడా వాస్తవానికి ఫిల్టీ లాంగ్వేజ్ ప్రసారం చేయకూడదు. వాళ్ళు చేసిన తప్పు, అది నిజంగా తప్పు. కానీ అట్లాంటి తప్పుని కూడా నువ్వే మళ్ళీ అదే ఫిల్టీ లాంగ్వేజ్లో వాడావు. లేడీ జర్నలిస్ట్ బట్టలు ఇప్పుడు తీసుకొడతావా? అది నీ ముఖ్యమంత్రిగా మాట్లాడే భాష. మరి కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఉన్న వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన తరచూ చెప్తున్నటువంటి ఆ రకుల్ ప్రీతి విషయంలో కానీ, సమంత విషయంలో కానీ వాళ్ళ కుటుంబాలు కావా? వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళ భార్య భర్తలు కూతురు కుటుంబాలు లేవా? వాళ్ళకు ఉన్నప్పుడు నీకు మాత్రమే భార్య పిల్లలు, ఇతర భార్య పిల్లలు కుటుంబాలు కావా? అంటే నువ్వు నీతులు చెప్పేటప్పుడు నువ్వైతే నీతులు చెప్తావు. ఏదో ఊర్లలో సామెత ఉంటుంది, ఊరంతా పెంట కుప్పలు తిరిగి వచ్చిన కుక్క ఇంటి ముందుకు వచ్చి ఏదో నీతులు బోధిస్తుందట. అట్లా నువ్వంతా చేసేదాన్ని నువ్వు చేసావు. వాళ్ళకు ఒకవేళ ఆ రకుల్ ప్రీత్ సింగ్ విషయమే నిజం అనుకుందాం. సో ఫర్సోబ్ నీకేం అవసరం అది? హవ్యూ నీ సాక్ష్యం లేకుండా నీకు ఎవిడెన్స్ లేకుండా ఎట్లా ఆరోపించగలుగుతావు? రకుల్ రావుని పేరు పెట్టి ఎలా వెళ్తావు? పేర్లు పెట్టి తైతక్కలని పేర్లు పెట్టింది మీరే కాదా? మహిళకు సారాబుట్టి చేతులు పెట్టి ఫోటోలు పెట్టి మీ సోషల్ మీడియా కాదా? రాహుల్ గాంధీ మన భారతీయ జనతా పార్టీ మోడీ మీద చవాకులు పెట్టి నీ సోషల్ మీడియా కాదా? నువ్వు క్యాంపెయిన్ చేసుకుంటూ నువ్వు పేడ్ ఏజెన్సీల ద్వారా చేసి నువ్వు ఫిల్తీ లాంగ్వేజ్ని, ఫేక్ లాంగ్వేజ్లని ఇంపోజ్ చేసి ఎదిగిన తర్వాత అవే సోషల్ ప్లాట్ఫామ్ నీకు అడ్డమవుతున్నాయి, నీకు గురితాడవుతున్నాయి అని ఇప్పుడు దాన్ని అరచేతి అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. బట్ అది ఆగదు.
ఏదైతే ఉందో చట్టాల ప్రకారమే వాళ్ళ చెల్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే మాధవి గారు ఉన్నారో, రేవతి గారు ఉన్నారో, ఒకవేళ వాళ్ళు సోషల్ ప్లాట్ఫామ్ చేయడం కూడా తప్పే, నేను కూడా ఖండిస్తున్నాను. ఒకవేళ ఉన్న అవి చట్ట ప్రకారం జరుగుతాయి. అట్లాంటి కేసు నిజంగా అయితే ఇంత ముఖ్యమంత్రి హోదా ఉన్నవారు అదేదో వాళ్ళు ఏదో పోస్ట్ పెట్టారు, అక్కడ ఏదో చట్టం దాన్ని చేసుకోబోతుంది అని సాధారణంగా ఏ విరేకలు అడిగినా కూడా దాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్తాడు. కానీ తన భుజాల మీద వేసుకొని అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం వృత్తిని చెప్పే దాంట్లో ఎలా తీసుకొని ఆ విధంగా బెదిరింపులకు, అంటే బట్టలు తీసి కొడతా అంటే ఏంటన్నట్టు. మరి నీ మంత్రుల సురేఖ గారు మాట్లాడారు కదా అదే లాంగ్వేజ్, అదే విధాన్ని ఆత్మవిధానం దెబ్బతీసేలా మాట్లాడారు కదా, మరి ఆ మీద ఏం చర్యలు తీసుకుంటున్నావు? వాళ్ళ మీద చర్యలు లేదు, నీ మీద నీకు చర్యలు లేవు. ఇట్లా జర్నలిస్టులను మాట్లాడిన వాళ్ళు ఇట్లా అవాయిడ్ చేస్తున్నావు, బుల్డోజ్ చేస్తున్నావు. కేసీఆర్కు అదే ప్రమాదం తెచ్చిపెట్టింది. అంటే ప్రజల్లో వాస్తవం గ్రహించండి, వాళ్ళు తిరుగుబాటులో ఉన్నారు, వాళ్ళ కోపంలో ఉన్నారు. నువ్వు ఇచ్చింది వాళ్ళకి సాటిస్ఫై కావట్లేదా, ఇచ్చింది చేరట్లేదా, ఎంతవరకు చేరాలి, ఎందుకు చేరట్లేదు, నువ్వు దాని గురించి ప్రయత్నం. బెదిరిస్తే బెదరరు, బెదిరిస్తే వాళ్ళని బెదిరించుతో అదుపులో తీసుకోవాలంటే అమాయకత్వం అవుతుంది. వివేకవంతుడు కూడా ఇట్లాంటి చర్యలు ఎవరు చేయరు. ఇది ఫ్రస్ట్రేషన్లో వస్తున్నటువంటి, ఆ కోపంలో వస్తున్నటువంటి తప్పిదాలు, ఒక తప్పు మించి ఇంకో తప్పు చేయడానికి వస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే రేవతి పనిష్మెంటబుల్ కేసు అయ్యిందో అదే సెక్షన్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా అవే సెక్షన్లు అప్లై ఇస్తాయి. ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే, ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందే. అసెంబ్లీలో వాటి నుంచి రికార్డులు కూడా తొలగించాల్సి ఉంటుంది. జర్నలిస్టు మీద తరచు విధంగా చేయడం, అసలు తాను మొదటి నుంచి కూడా అడుగుతున్నాడు, మీరు జర్నలిస్టులు ఎవరు, జర్నలిస్టు కాదెవరు, యూనియన్ లిస్ట్ ఎవరు, లిస్ట్ లేకపోతే జర్నలిస్ట్ కాదు. వాస్తవానికి యూనియన్లో లిస్టులో పేరు లేకపోతే జర్నలిస్ట్ కాకుండా పోతాడా? జర్నలిస్ట్ ముసులో వచ్చి ఏమైనా చేస్తున్నారు అంటాడు. ముసులో వచ్చి నువ్వు కనిపెడతానే కదా, నీకు రాజ్యం ఉంది, నీకు లా అండ్ ఆర్డర్ ఉంది, నువ్వు కనిపెట్టేసేవాడు. మీరు జర్నలిస్టా, ఫేక్ జర్నలిస్టా? లేదు, నీకు డిజిటల్ ప్లాట్ఫామ్ నీకు అఫీషియలిటీ లేదు, చెయ్యండి. ఎవరు అంటున్నారు? ఎవరు చేస్తారు? యూనియన్లు చేయవు ఆ పని, ప్రభుత్వాలు చేస్తాయి, సంస్థలు చేస్తాయి. మీరు ఒక సంస్థ ఏర్పాటు చేయండి. ఐఎన్పిఆర్ ద్వారా చేస్తారా, వారి ద్వారా చేస్తారా? వాటిని ముట్టుకోవడానికి మీకు ధైర్యం లేదు, డిజిటల్ ప్లాట్ఫామ్ ముట్టుకోవడానికి. ఎందుకంటే వాళ్ళని ముట్టుకుంటే ముందు వాళ్ళ సంక్షేమం చూడాలి, వాళ్ళకు ఉపాధులు ఇవ్వాలి, వాళ్ళకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. ఇచ్చే చేతగాని తనం ఉంది వీళ్ళ దగ్గర, ప్రభుత్వాల దగ్గర. డిజిటల్ ప్లాట్ఫామ్ ఇంతవరకు కన్సిడర్ చేయట్లేదు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎందుకు అంటే ఇది కొంచెం విశాలంగా ఉంది, చాలామంది ఉన్నారు. వీళ్ళని కన్సిడర్ చేసి మీరు ప్రభుత్వం రండి అని మమ్మల్ని పిలిస్తే మా డిమాండ్లు కాదు, కనీసం మాకు ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఆ కెపాసిటీ వచ్చిన హామీలకే వీళ్ళకి గతి లేదు. సరే, మనకు అది రాజకీయ విషయం, మనకు నామకం అవసరం. అంటే జర్నలిస్టులు లిస్ట్ అవుట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు అసలు? సంస్థలు కదా. ఇప్పుడు నేను పలానా XYZ కంపెనీ సంస్థ నుంచి పోయినప్పుడు వీడు జర్నలిస్టా కాదని ఆ కంపెనీ డిసైడ్ చేస్తుంది, ఐడి కార్డు ఇస్తుంది. నువ్వు మన రేవంత్ రెడ్డో ఇంకో ప్రభుత్వ సంస్థ ఇవ్వదు. మీరేమైనా ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఇస్తారు. యూనియన్ రికగ్నైజ్ ఉంటే యూనియన్లో మెంబర్షిప్ ఉంటుంది. ఏమీ తెలియకుండా మీరెవరో చెప్పండి, అంటే రేపటి నుంచి ఆయన చెప్పేది ఏమిటి, ఆయనకున్న అవగాహన ఏంటి, అది ఏమో ప్రీమియరీ నాలెడ్జ్, అంటే ప్రైమ్ నాలెడ్జ్ కూడా ప్రాథమిక దశలో ఉండే నాలెడ్జ్ ఏంటంటే మేము లిస్ట్ ఇస్తే వీళ్ళు మాత్రం జర్నలిస్టులు, మిగతా వాళ్ళు కాదంటాడా? అదెక్కడ లాంగ్వేజ్, అదెక్కడిది? ఎవరు జర్నలిస్ట్ అంటే విశాలమైనది కదా. ఇప్పుడు ఇక్కడ నేషనల్ తెలుగు నుంచి వస్తారు, రేపు ఇంకో లాంగ్వేజ్ నుంచి వస్తారు, ఇంటర్నేషనల్ నుంచి వస్తారు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మల్టీ లాంగ్వేజ్ వస్తారు. కర్ణాటక రాష్ట్రంలో ఒక ఛానల్ ఉంది, వాడి తెలుగులో కూడా పెట్టుకుంటాడు, వాళ్ళు కూడా వస్తారు. ఈయన మా తెలంగాణ యూనియన్లో లేనంత మాత్రం ఆయన రిపోర్టర్ కాకుండా పోతాడా? హిందీ నుంచి వస్తారు, వాళ్ళు రిపోర్టర్ కాకుండా పోతారా? మీరు రాసింది అది కానప్పుడు వాళ్ళు రేడ్ ఆఫ్ లా, నీ చట్టాన్ని అతిక్రమించు. ఒకవేళ నీకు పర్మిషన్ లేకుండా నీ అంతర్గత వ్యవహారంలోకి జోకి వీడియో తీసినప్పుడు, కానీ జర్నలిస్ట్గా ఫ్రీడమ్ ఉంది, అయినా కూడా కొన్ని సందర్భంలో ఏంటంటే మా పర్మిషన్ లేక రిస్ట్రిక్షన్ చేయక రావద్దని ఒక సెక్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలాంటి పోస్టులు పెట్టడం అనేది అంటే మీ ఉద్దేశం ప్రకారం కరెక్టా కాదా? తప్పది. బీప్ వేసుకుంటే స్వయం నియంత్రణ అనేది కంపల్సరీ అవసరం. ఎట్లయినా ఏమిటి అంటే కమ్యూనిటీ గైడ్లైన్ అనుమతిస్తుంది కదా, కమ్యూనిటీ గైడ్ ఎవరో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కదా అనుకోవడం కాకుండా కొన్ని స్వయం నియంత్రణ పాటించుంటే బాధ్యత ఉండాలి కదా. బాధ్యత ఉండాలి. ఈరోజు ఇదేంటంటే ముందు ఎవరు చేస్తున్నారు, గతం నుంచి వస్తుందా కాబట్టి ఇప్పుడు పబ్లిక్ కూడా ఎట్లా అంటే కొంచెం బూతులు కూడా అలవాటు అయిపోయారు. మంచి పదాన్ని కూడా బూతుగా మార్చుకునేటువంటి వ్యవస్థలు వచ్చింది. ఎందుకంటే మనం బాగా చూస్తున్నాం, పులిహోర కలపడం అంటే అది ఎంత చండాలమైందండి. పులిహోర కలపడం తినే పదార్థం, పులిహోర కలపడం ఒక నెగిటివ్ వర్డ్ అయిపోయింది. అంటే ఒక తల్లి కూతురు అన్నాతమ్ములో మాట్లాడుకునే వ్యవస్థలో పులిహోర కలపండి కూడా గౌరవం కూడా మన పాపకు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఇవన్నీ కూడా వస్తున్నటువంటి కల్చర్లో వస్తున్నటువంటి దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకరు ఎవరు ముందు అనేది కాకుండా అందరూ ముందు ఉండే స్వయం నియంత్రణ. అందుకని చెప్పాను, స్వయం నియంత్రణ ఉండాలి. రేవంత్ గారు ఒకవేళ పొరపాటు చేసి ఉండొచ్చు, కానీ ఆమె మీద డబ్బులు ఇచ్చి ఏదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించారని మాత్రం ఏదో ఎస్కేపిజం, అంతకు మించి ఏదో లేదో నీకు అధికారం ఉంది కాబట్టి వాడిని బెదిరించి వాళ్ళే 5,000 ఇచ్చారని చెప్పి కాబట్టి ఎంతమందికి 5,000 ఇచ్చి చేయించేస్తారు, ఎవరు ఇస్తారు, అట్లా ఎవరు ఇవ్వరు. అదేదో జస్ట్ రాజకీయంగా చేస్తుంది, దాని గురించి డెప్త్ పోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికైతే
పబ్లిక్లో ఉన్నట్టు వాస్తవాలు గ్రహించకుండా ఇట్లా కేసులు తిరిగా పెట్టడానికి రాజకీయంగా కేసీఆర్ను వాళ్ళని విమర్శిస్తున్నారు. అక్కడ కూడా ఫిల్టీ లాంగ్వేజ్ ఉంది. ఎవరు అంటే కేసీఆర్ కొంచెం పరుషపదం వాడాడు, అంతకు మించి ఈయన వాడుతున్నాడు. మరి అంతకు మించి వాడుతున్నప్పుడు ఆయననే క్షమించినప్పుడు నిన్ను క్షమించారు, కానీ భరించాల్సి వస్తుంది. ప్రజల నుంచి విప్లవం వస్తూ ఉంది, నిరసన వస్తూ ఉంది. ఊర్లోకి వెళ్తే వాళ్ళ కాంగ్రెస్ నాయకులే చెప్తున్నా, ఊర్లోకి వెళ్తే తిరగలేని పరిస్థితులు ఉంది. ఈ వీడియోలన్నీ ఇవన్నీ కూడా అధిష్టానికి ఇవ్వబట్టి ఇవి సాక్ష్యాలుగా అవుతున్నాయి. వీటి లేకుండా జనరేట్ కాకుండా చూడాలని ఆయన అనుకుంటుండమో, కానీ అంత ఈజీ అయిన విషయం కాదు. సో కార్తిక్ గారు, ఇక్కడ సరే తిట్లు, అసభ్య పదజాలాలు ఇవన్నీ వాళ్ళు మొదలెట్టారా మీరు మొదలెట్టారా ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే ముఖ్యంగా యూనివర్సిటీకి సంబంధించి